దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 25th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనము. లూక్ చాప్టర్ 15 and verse 17. బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, ఆయన బుద్ధి వచ్చినప్పుడు, ఆయన సెన్సెస్లో వచ్చినప్పుడు ఏమి గుర్తించాడంటే, నా తండ్రి ఇల్లే బాగుంది, నా తండ్రి ఇల్లే బాగుంది అని గుర్తించాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Luke chapter 15 and verse 17. And when he came to himself, he said, how many hired servants of my father's have bread enough and to spare, and I perish with hunger. తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తండ్రి ఇల్లు విడిచి ఈ కుమారుడు విరిగిపోయాడు. This son was broken when he left his father's house. అనుకున్నాడు, తండ్రి ఇంటి నుంచి వెళ్ళి తండ్రి కంటే గొప్పవాడిని అవుదాం అనుకున్నాడు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. తండ్రి ఇంటిలోనే నువ్వు దీవింపబడతావు. ఈరోజు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము యేసు ప్రభు దగ్గరే నువ్వు దీవింపబడతావు. యేసు ప్రభు వారి దగ్గరే నువ్వు కట్టబడతావు, బాగు చేయబడతావు. అర్థమవుతుందండి? దుఃఖంలో ఉన్నవారు సంతోషగానము చేస్తారు. యు మే బి ఇన్ ఏ బ్రోకెన్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఇన్ ద ఫాదర్స్ హౌస్ యు ఆర్ బిల్ట్ బ్యాక్. నీవు కట్టబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క కుమారుడు తండ్రి ఇల్లు విడిచాడు, వెలుగును విడిచాడు, సంతోషమైన ఇల్లును విడిచాడు, మొత్తం నష్టపోయాడు. దుర్వ్యాపారం చేత సమస్తము నష్టపోయాడని బైబిల్లో రాయబడింది. తండ్రి ఇంటిని విడిచినప్పుడు, దేవునిని విడిచినప్పుడు నష్టపోతావు. లాభం వచ్చినట్టే కనపడుతుంది, నువ్వు గెలిచినట్టే కనపడతావు, కానీ తండ్రి ఇంటిని విడిచినప్పుడు నీవు నష్టపోతావు. అంత మాత్రమే కాదు, ఇబ్బంది పాలవుతావు. ఈయనకు ఆహారం తింటకు లేదు, ఆహారం విషయమై ఇబ్బంది పాలయ్యాడు. అందుకే అంటున్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలివానికి భోజనము సమృద్ధిగా ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తండ్రి ఇల్లును జ్ఞాపకము చేసుకున్నప్పుడే నువ్వు తండ్రి ఇంటికి తిరిగి రాగలవు. हिंदी में पढ़ेंगे. लूक रचित सुसमाचार उसमें 15 अध्याय और 17 वचन पढ़ेंगे. वह अपने आपे में आया, तब कहने लगा कि मेरे पिता के कितने ही मजदूरों को भोजन से अधिक रोटी मिलती है और मैं यहाँ भूखा मर रहा हूँ. जब वो अपने में आया, ये बहुत ही प्रामुख्य चीज है. आपको अपने में आने के लिए प्रभु का वचन जानना चाहिए, प्रभु के बारे में जानना चाहिए. ఈయనకి తండ్రి ఇంటిలో ఏముందో తెలుసు. ఈరోజు నీవు దేవుని యొద్ద ఏమున్నదో, దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసా? ఈయనకి బుద్ధి ఎందుకు వచ్చిందండి? తండ్రి ఇంట్లో ఉన్నాడు, తండ్రి ఇల్లు చూశాడు. నీవు దేవుని వాక్యంను చదవకుండా, దేవుని వాక్యంను ధ్యానించకుండా తండ్రిని నువ్వు తెలుసుకోలేవు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దే దట్ నో దేర్ గాడ్. ఓన్లీ వెన్ యూ నో యూ విల్ కమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్. నువ్వు దేవుని కొరకు తెలిసి ఉంటేనే నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని యొద్దకు వస్తావు. ఇక్కడ మనం చూస్తున్నాం, తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడో, తండ్రి ఆయనను తక్కువ చూపుతో చూడలేదు, కానీ తండ్రి ఆయనను
అంగీకరించాడు. తండ్రి ఆయనను చేర్చుకున్నాడు. తిరిగి ఆ హోదాను ఆయనకిచ్చాడు. ప్రశిష్ట వస్త్రమును తొడిగిచ్చాడు. కాలుకు చెప్పులు తిరిగిచ్చాడు. చేతుకు రింగును తొడిగిచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిరిగి అన్ని విషయాల్లో తండ్రి యొద్దకు రావాలి. యూ షుడ్ కమ్ బ్యాక్ టు గాడ్. కమ్ బ్యాక్ టు గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. కమ్ బ్యాక్ టు హిమ్. ఐ వాంట్ టు టెల్ యూ, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి కట్టబడ్డాడో దేవుడు నిన్ను కడతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు. నీ యొక్క మానసిక జీవితాన్ని కడతాడు. నీ భౌతిక జీవితాన్ని కడతాడు. హీ విల్ బిల్డ్ యూ స్పిరిచువల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. అనారోగ్యంలో నేను కడతాడో, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నిన్ను దేవుడు కట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, విరిగిన పరిస్థితిలో నువ్వు ఉండనవసరం లేదు. నీ దేవుడు నిన్ను తిరిగి కట్టే దేవుడు. ప్రార్థన చేసుకున్న ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలు అనేక మంది నాయన విరిగిన పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అనేక విషయాలు విరిగిన పరిస్థితిలో ఉండేట్టుగా నీవే నీ బిడ్డలను ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవే వారిని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. తన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు కట్టినందుకు స్తోత్రంలో చరిస్తున్నారు. మంచి జాబ్స్ వరకు అనుగ్రహించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు మీరు దీవించి ఆస్వాదించడానికి స్తోత్రంలో నాయన. దేవతండ్రి ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి నాయన, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరు, జాబ్స్ కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను. దీవించండి అయ్యా. అడ్మిషన్స్ నాయన స్కూల్స్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో తీసుకున్న వారిని దీవించి వారి చదువంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలు, మనుషుల దయలు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ సహాయంకి స్తోత్రంలో నాయన. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.